హాయ్ అండి, హలో అండి. లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఇదిగోండి కందిపప్పు, బీరకాయ చెక్కులు అండి. ఇవి బీరకాయ చెక్కులు, కందిపప్పు, పొడిపప్పు చేసుకోబోతున్నాం. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పప్పు. మనం బీరకాయ చెక్కులు పచ్చడే కాకుండా ఇలా పప్పులో కూడా వేసుకోవచ్చండి. అది ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మీకు నేను. ఈ బీరకాయ చెక్కుల్ని మనం ఇలాంటిగా ఉల్లిపాయలు కట్ చేసుకునే మిషన్ ఉంది కదా, ఇందులో వేసేస్తే చక్కగా సన్నగా ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దీన్ని చక్కగా మనం పప్పులో వేసుకోవచ్చు. ఇలాగ చేసి మెత్తగా చక్కగా ఇలాగ కొబ్బరి పొడిలాగా వచ్చేస్తుంది. ఉడకబెట్టిన కందిపప్పు. వీటితో ఇప్పుడు మనం పప్పు చేసుకోబోతున్నాం. రెండు ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఆయిల్ వేసుకొని కొద్దిగా పసుపు, కొంచెం మెంతి పొడి, వారం రోజులైందండి మనం వీడియో చేసి చాలా రోజులైంది. ఏమీ లేదండి, ఒక చిన్న మిస్టేక్ వచ్చింది. అదేంటంటే మా చెల్లండి, మొన్న ఏదో వీడియోలో కూడా చెప్పాను కదా మీకు, 5 అక్క చెల్లెళ్ళు అండి. నాకు 2 అక్కలు 2 చెల్లెళ్ళు అని చెప్పాను. ఒక చెల్లి మొన్న సాటర్డే నుండి కాలం చేశారు. ఆవిడ తీసుకొని పోవడం కాదండి, బండి మీద నిర్లక్ష్యంతో పోయిందా. బండి మీద ముగ్గురు కలిసి వెళ్తున్నారు. వాళ్ళ అబ్బాయి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడంట. బైక్ మీద వెనక పక్కన సైడ్ కూర్చొని ఉంది మా చెల్లి, మధ్యలో వాళ్ళ అమ్మాయి కూర్చొని ఉందంట. అదేమో చున్నీ మెడక వేసుకుందంట. ఆ చున్నీ చక్రంలో పడి ఇద్దరు పడిపోయారండి. పడిపోయి మా చెల్లి అక్కడికక్కడే ఇదైపోయింది. దానికి వాళ్ళు పాపం తలకు తగిలి ఇదంతా పేక ఊరేసినట్టు నాసుకుపోయి, అది చాలా ప్రమాదంలో, అది కూడా పాపం చాలా ఐసీలో ఉండి అది చాలా బాధపడుతుంది. దానికి 2 చిన్న చిన్న పిల్లలు. అది దీని మీద నేను ఈ వారం రోజులు వీడియో చేయలేకపోతే ఇవాళ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఈ మెసేజ్ మీకు ఇద్దామని కొంత చేస్తున్నాను. ఏమీ లేదమ్మా, బైక్ మీద వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళైనా ఎవరైనా మనలాంటి వాళ్ళు ఎవరు వెళ్ళినా ఈ చెంగు ఉంటుంది చూసారా, ఇలాగ దోపేసుకోండి. ఆ చెంగుని దోపేసుకుంటే మన రక్షణ కోసం, మన ఈ ప్రాణం కోసం మనం చూసుకోవాలి. ఇలా దోపేసుకోండి. లేదా చున్నీ, పిల్లలు బైకుల మీద వెళ్ళిపోతూ ఉంటారు, చెంగులు ఎగురుతూ ఉంటాయి, ఆ చున్నీలు ఎగురుతూ ఉంటాయి. అవి ఎవరెవరు బళ్ళకైనా, పక్క బళ్ళకైనా చుట్టుకోవచ్చు, మన బండికైనా చుట్టుకోవచ్చు. ఎంత ప్రమాదం జరిగి ఒక ప్రాణం పోయింది. నిర్లక్ష్యంగా ఉండకండి. బళ్ళ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త వహించండి. అమ్మాయిలు, నేను రోడ్డు మీద చాలామందిని చూస్తున్నాను, ఓణీలు ఇలా ఎగురుతూ ఉంటాయి, చున్నీలు అలా వెళ్తూ ఉంటారు. ఆ చున్నీ లేకపోతే ఏం పర్వాలేదమ్మా, ఆ చున్నీని ఇలాగ నడుముకి కట్టేసుకోండి. ఎందుకంటే ఆ బైక్ మీద వెళ్ళేటప్పుడు నడుము కట్టేసుకోండి. మీ మెడకి ఎటు వేసుకున్నా ప్రమాదమే. ఆ కాసేపు ఆ డ్రైవింగ్ చేసే కాసేపు నడుము చుట్టేసుకోండి, బండి ఎక్కిన కాసేపు. ఆ తర్వాత మీరు ఎలాగైనా వేసుకోవచ్చు. బైక్ మీద మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి అమ్మా, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రాణం పోతే మళ్ళీ మనం తీసుకురాలేము. ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ తాలింపు దినుసులు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ప్రాణమమ్మ, ప్రాణాలు పోతే వచ్చేవి కావు. తన బిడ్డలకు తన తల్లి లేకుండా పోయింది. అన్ని బాధ్యతలు తీర్చుకుంది అనుకోండి, అయినా అమ్మ ఉంది కదా అని పిల్లలు వస్తారు కదండి. ఆ ఇది లేకుండా పిల్లలకి అయిపోయింది పాపం. ఏదో తిరుగుతున్నాం, చేసుకుంటున్నాం, కానీ తింటున్నాం, కానీ ప్రాణం అంతా అయోమయంగా ఏదోగా ఉంటుందండి. నిన్న పండగ కూడా మేము చేసుకోలేకపోయాము. కానీ జాగ్రత్త, బండి మీద మాత్రం చాలా జాగ్రత్త వహించండి, జాగ్రత్తగా వెళ్ళండి.
మనం నమ్ముకొని చాలామంది పిల్లలు నమ్ముకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమైనా జాగ్రత్తగా ఉండండి. తాలింపు వేసుకున్నాం కదా, ఉల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయ వేగిందండి. ఉల్లిపాయ కొంచెం మగ్గాలండి. ఉల్లిపాయ వేగిపోయిందండి. ఇదిగోండి బీరకాయ చెక్కలు చూసారా, ఇలాగా చక్కగా ఇలా తురిమేసుకోవాలన్నమాట. ఇది ఇందులో వేసేసుకుందాం. ఊరినే మగ్గిపోద్దండి. మనం సన్నగా తురిమేసాం కదా, కొబ్బరిలాగా చక్కగా మగ్గిపోతుంది. ఇది లేదనుకోండి మిక్సీలో అయినా వేసేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే చక్కగా పచ్చపిచ్చిగా బాగుంటుంది. ఈ చెక్కులు కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గాక కందిపప్పు వేసుకుందాం. ఇదిగోనండి బీరకాయ చెక్కులు చక్కగా మగ్గిపోయినాయండి. కొంచెం ముదిరి అనుకోండి, కొంచెం ఉప్పు వేసుకోండి. లైట్గా ఉప్పు వేస్తే చక్కగా మగ్గిపోతుంది. ఇది లేతగానే ఉన్నాయి కనుక నేను ఉప్పు వేయలేదు. మగ్గిపోయినాయి చక్కగా. ఇప్పుడు ఇందులో కందిపప్పు వేసేసుకుందాం. పప్పు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. బీరకాయ చెక్కులు, కందిపప్పు, పొడిపప్పు అన్నమాట. ఇందులో మనం బీరకాయ చెక్కులు వేసామని కూడా ఎవరికి తెలియదు. ఎవరికైనా పెట్టినా కూడా ఇది ఏం పప్పు, ఎంత బాగుంది అని అంటారు అన్నమాట. పప్పు వేసాం కదా, పప్పును ఆ చెక్కులు చక్కగా రెండు కలిపి ఒక నిమిషం మగ్గనిద్దాం. ఇదిగోనండి చక్కగా పప్పు, మన బీరకాయ చెక్కులు చక్కగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. మనం ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా, చూసుకొని వేసుకోండి. కారం ఎక్కువ కాకుండా, మరి ఎక్కువ ఉన్నా బాగుండదు. కొంచెం ఉంటేనే బాగుంటుంది. కారం తక్కువ ఉంటేనే బాగుంటుందండి. కొంచెం ఉప్పు, అయిపోయినట్టేనండి కర్రీ.
మన ఇంటికి ఎవరైనా భోజనానికి వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టామనుకోండి, చాలా బాగుంది, ఈ కర్రీ ఎలా చేశారండి, ఏం వేసారు ఇందులో అని అడుగుతారు అనమాట. అంత టేస్ట్ ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుందండి పప్పు. బీరకాయ చెక్కులు పచ్చడి చేసుకోవచ్చు, ఇలా పప్పులో కూడా వేసుకోవచ్చు. అయిపోయిందండి కర్రీ, అయిపోయింది. అయిపోయింది, రండి చూదురు గారు ఎలా ఉన్నా. ఇదిగోనండి బీరకాయ చెక్కులు, కందిపప్పు, పొడిపప్పు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా నచ్చితే మీరు కూడా ఇలానే చేసుకోండి. థ్యాంక్ యూ.